సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. నమస్తే కామేశ్వరి గారు. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు దసరా నవరాత్రులు పాటించాల్సిన వాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి కదా. చాలా మంది అంటే మేము 9 రోజులు చేయలేము పూజ, మరి 4 రోజులు 3 రోజులు చేయొచ్చా, 9 రోజులు ఖచ్చితంగా చెయ్యాలా, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. అసలు దీని నియమాలు ఏముంటాయి మేడం ఈ నవరాత్రులు చేయాలి అంటే? నవరాత్రుల నియమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది శుచి, శుభ్రత. నియమము అంటేనే డిసిప్లిన్ ఫస్ట్ కదా. డిసిప్లిన్ అనేది ఎవరో ఎదుటి వాళ్ళు మనకు చెప్తే మనం ఫాలో అయ్యేది కాదు. మనమే డిసైడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఉండాలి అంటే ఆ నియమాన్ని మనమే నిర్ణయించుకోవాలి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యం వండి పెట్టాలి, మంచి మనసుతో ఉండాలి. ముఖ్యమైన నియమం మంచి మనసు, మంచి ఆలోచనలతో ఉండాలి. ఎంత మంచి ఆలోచనలు అంటే కోపం తెచ్చుకోవడము, విసుగుపడ్డము, ఇలాంటివన్నీ ఉండకూడదు, ఎప్పుడూ ఉండకూడదు. అంటే నియమంలో కనీసం ఈ 9 రోజులు మనము ఆచరిస్తున్నాము అంటే ఈ 9 రోజులు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్రహ్మచర్యం పాటించాలి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, దేవీ నవరాత్రులు ఇవి. అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. అమ్మవారు ప్రతి చోట ఉంటారు. మొత్తం ఇలా సర్వవ్యాపి అయి ఉంటుంది అమ్మవారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా, అంటే ఏదో మనం భయపెడుతున్నామని కాదు, మనం డిసిప్లిన్గా ఉండాలని చెప్తున్నాను అంతే. నేను కొన్ని నియమాలు ఉంటాయి ఖచ్చితంగా, ఇవన్నీ నియమాలేనండి. పొద్దున్నే నిద్ర లేవడము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, స్నానం చేయడము, శుభ్రంగా వంట చేయడము, అమ్మవారికి నైవేద్యం సమర్పించడము, పూజ చేసుకోవడము. పూజ మనకు వచ్చిన శ్లోకాలు చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే అమ్మవారికి లలితా సహస్రనామం చెప్తారు, చండీ సప్తశతి చెప్తారు. చండీ సప్తశతి అనేది అందరూ చెప్పకూడదు. ఎవరంటే వాళ్ళు బుక్ ఉంది కదా అని చెప్పొద్దండి. దానికి పురోహితుడిని పిలిపించుకోండి, వాళ్ళ ద్వారా చెప్పించుకోండి. లేదు మీకు చెప్పాలని ఉంది, మీకేదో లలితా సహస్రనామం కూడా సరిగ్గా రాదు, చెప్పుకోవాలని ఉంది, టేప్ రికార్డ్ ఆడియో పెట్టుకోండి. ఎంతమందో చెప్పిన ఉన్నాయి కదా. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి ప్రియా సిస్టర్స్, లలితా సిస్టర్స్, చాలామంది ఎంతోమంది పాడారు. వాళ్ళందరూ చెప్పినవి రికార్డ్స్ పెట్టుకోండి. అవి చెప్తూ బుక్ పెట్టుకొని చదవండి. ఎప్పుడు కూడా అపశబ్దం ఉండకూడదు, అది చాలా తప్పు. అంటే భయం అని కాదు, నియమం అది కూడా. మనం చెప్పే శ్లోకము కరెక్ట్గా చెప్పాలి. మనకేమీ రాదు కానీ పూజ చేసుకోవాలని ఉంది, పూలు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు, పూజకు అంతా సంసిద్ధం చేసుకున్నారు, మరి నాకేమీ రాదు, నేను ఎలా పూజ చేసుకోవాలి? శ్రీమాత్రే నమః చాలు. అమ్మవారి నామం, ఒక్క నామం. ఎన్నో నామాలు ఉన్నాయి అమ్మవారికి, ఒక్క నామమే పట్టుకోండి, ఆ నామమే జపిస్తూ ఉండండి, సరిపోతుంది. కానీ తప్పులు మాత్రం చేయకూడదు. 9 రోజులు చేయలేని కొంతమంది ఉంటారు. 9 రోజులు నేను చేయలేనండి పూజ అంటారు కదా. అలాంటి వాళ్ళు మేడం, అంటే 1 రోజు 2 రోజులు చేసుకోవచ్చా? చేయొచ్చండి. 9 రోజులు చేయలేని వాళ్ళు 7 రోజులు చేసుకోవచ్చు. ఇదంతా మనకు ఒక బేసి సంఖ్యతో వస్తుంది అనమాట. 9 రోజులు చేయలేనప్పుడు 7 రోజులు చేయొచ్చు, లేదంటే 5 రోజులు చేయొచ్చు. అది కూడా కష్టం. 5 రోజులు అంటే చివరి 3 రోజులు చేసుకోవచ్చు అనమాట. చివరి 3 రోజులు. ఓకే. సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 రోజులు కూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఆ 3 రోజులు కూడా చేయలేని వాళ్ళు ఉన్నారనుకోండి, మహర్నవమి ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుంది. ఓకే. లేదు మేము ఈ 9 రోజులు చేయలేదు, విజయదశమి చేసుకుంటామంటే మాత్రం వేస్ట్, చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే మహర్నవమి చివరి రోజు, అమ్మవారి రూపం, ఆ శక్తివంతమైన రూపం మనకు ఉండేది మహర్నవమి రోజే అన్నమాట. కాబట్టి మిగిలిన రోజులన్నీ 8 రోజులు చేయలేని వాళ్ళు కూడా మహర్నవమి రోజు అమ్మవారి పూజ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా మేడం, వాళ్ళు చేయొచ్చా పూజలు ఈ 9 రోజులు? గర్భిణీ స్త్రీలకు ఈ పూజనే కాదండి, ఏ పూజకైనా ఉన్నది ఒకటే నియమము. 5 నెలల వరకు చేసుకోవచ్చు. 5 నెలల తర్వాత ఏ పూజ కూడా, అంటే ఏదో నిత్య పూజ చేసుకోవచ్చు, దేవుడి దీపం పెట్టుకోవడము, అమ్మవారికి పూలు పెట్టి వాళ్ళకు తెలిసిన స్తోత్రాలు చదువుకోవడము, అంతవరకు ఓకే. కానీ 5 నెలల తర్వాత ఏ పూజ కూడా, అంటే ప్రత్యేకించి ఈ వ్రతాలు అని కానీ, నియమంతో కూడినవి కానీ,
ఇలాంటివి ఏవి కూడా వద్దు అనే చెప్పారు పెద్దవాళ్ళు మనకు. వితంతువులు ఉంటారు వాళ్ళు మేడం, వాళ్ళు చేయొచ్చా? అసలు మనము ఆ పదమే అనకూడదండి. వీళ్ళను మనము పూర్వ సుహాసినులు అంటాం. పూర్వం వాళ్ళు సుహాసినులు, సుహాసినులు. పూర్వ సుహాసినులుగా మనం వాళ్ళను పిలుస్తూ ఉంటాము. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు, వృద్ధులు, ఎవ్వరికైనా భగవంతుడు ఒక్కడే, అమ్మవారు ఒక్కరే, అందరూ పూజించవచ్చును. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, తారతమ్యాలు లేవు. అందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు. మనసు ముఖ్యం. మనసుకు ఏమీ అంటరు. మనసు చాలా పవిత్రమైనది మనసు. మేడం ఈ నవరాత్రులు చేసేటప్పుడు స్టార్ట్ చేశారు, మధ్యలో పీరియడ్స్ వస్తాయి కదా, అప్పుడు ఏంటి మేడం అంటే మరి కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా, వస్తే ఏంటి మరి అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా రెగ్యులర్గా చేసుకునే పూజ వచ్చినప్పుడు వచ్చేస్తే వెంటనే ఆపేయాలి. ఆపేసి 5వ రోజు అంటే 4 రోజు స్నానం చేయాలి. అలాగే 5వ రోజు కూడా స్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ మారు స్నానం అని చేస్తారు 5వ రోజు. మారు స్నానం చేసిన తర్వాత వాళ్ళు పూజాధికాలన్నీ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఏ ఏ పూజలకైనా కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన దినాల్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదు ఇంట్లో ఎవరైనా చాలా గొప్పగా కలశ స్థాపన చేసుకొని చాలా పెద్దగా చేసుకుంటున్నారు పూజ, అప్పుడు ఇలాంటి ఇబ్బంది కలిగింది, అప్పుడు పక్కకుండి ఎవరైనా బయట నుంచి పురోహితుడినో ఎవరినైనా పిలిపించి వాళ్ళ చేత, అంటే అయ్యో పూజ ఆగిపోతుంది మా ఇంట్లో ఎలా అనే భయం లేకుండా వాళ్ళ ద్వారా పూజను కొనసాగించవచ్చు. కలశం అన్నారు కదా మేడం, మరి కలశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? కొంతమంది కలశం పెట్టకుండా కూడా చేయొచ్చా పూజ అని అడుగుతున్నారు, పెట్టే చేయాలా కలశము అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? అది వాళ్ళ ఇష్టం అండి. అంటే ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంట్లో ఆచారం ఉండాలి. ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళకు ముఖ్యంగా అంటే ఇంటి ఆచారం ఉందా లేదా, వాళ్ళ అత్తమామల్ని అడిగి కనుక్కోవాలి మన ఇంట్లో ఆచారం ఉందా. ఆచారం ఉంది అంటే కలశ స్థాపన చేయొచ్చు. ఒక్కసారి కలశ స్థాపన చేశారు అంటే దానికి కట్టుబడి ఉండాలి. అదే కలశ స్థాపన అంటే. కలశ స్థాపన చేశామంటే మేము ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 9 రోజులు మేము ఖచ్చితంగా పూజను ఆచరిస్తాము, ఈ విధి విధానాలన్నీ కూడా మేము ఫాలో అవుతాము అని చెప్పుకునేదే కలశ స్థాపన. ఈ కలశం ఎలా చేయాలి, ఎవరు పెట్టాలి? ఒకవేళ మీ ఇంట్లో పద్ధతి లేదని మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, కలశం పెట్టద్దు. ఒక కలశ స్థాపన ఎలా చేయాలి అనేది ఇప్పుడు చాలామంది క్వశ్చన్. ఆ కలశంలో ఏం వేయాలి, కలశానికి ఏది వాడాలి? బంగారు, వెండి, ఇత్తడి, రాగి, లేదు అంటే మట్టితో చేసిన ఒక కలశాన్నైనా మనం పెట్టుకోవచ్చు. అంటే చెంబు, కలశం అంటేనే చెంబు. ఇంకా ఈ కలశంలో ఏం వేయాలి? కలశంలో నీళ్లు వేయచ్చు, జలం వేస్తే ఉత్తమం. కొందరు బియ్యం కూడా వేస్తారు, జలం అయితే ఉత్తమం. ఆ జలంలో ఏం వేయాలి? పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు వేస్తాము. అలాగే పంచపల్లవులు అని వేస్తాం. ఈ పంచపల్లవులు అంటే మా, మే, రాజు, ఈ 5 ఉండాలి. మామిడి, మర్రి, మేడి, రావి, జువి, ఈ 5టిని మనము పంచపల్లవులు అంటాం. ఈ 5ను కూడా కలశంలో వేసి తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టి, కావాలి అంటే దాని మీద ఒక రవిక బట్ట కూడా పెడతామన్నమాట. ఇది కలశం, కలశ స్థాపన అంటాం. అలాగే ఈ కలశానికి సూత్రవేష్టనము అని చేస్తారు. అంటే తెల్లని దారంతో కలశానికి దారం చుడతారనమాట. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రాణప్రతిష్ఠ, అమ్మవారి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. అమ్మవారిని మనం ఆ కలశంలోకి ఆహ్వానిస్తున్నాం, ఆ కలశ జలంలోకి అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కదా. కాబట్టి ఆ సూత్రవేష్టనము అనేది ఏంటంటే ఆ దారము అమ్మవారి నాడులుగా మనము భావిస్తాం. అమ్మవారి నాడులు అంటే అమ్మవారు తన ప్రాణంతో ఉంది అనే విధంగా అమ్మవారిని భావించుకొని మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అమ్మవారు కలశ రూపంలో, అక్కడే ఉంది అమ్మవారు. మన ఇంట్లో ఉందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన వాక్కు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన చేష్టలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవేనమాట విధి విధానాలు అంటే. చాలా నియమాలు ఉన్నాయి మేడం. ఎవరైనా ఇంట్లో పిలుస్తారు, భర్తకు ఆకలి అవుతూ ఉంటుంది, పిల్లలకు ఆకలి అవుతూ ఉంటుంది, వాళ్ళని తిట్టకూడదు మనం. పాడుపీడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల నేను సరిగ్గా పూజ చేసుకోలేకపోతున్నాను అని అనకూడదు. వాళ్ళందరూ కూడా దైవ సమానులు మనకు. అందరినీ
పొరపాటున కూడా మన నోట్లో నుంచి ఏది కూడా అపభ్రంశమైన మాటలు రాకూడదు. మంచి మాటలే పలకాలి. పోట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, ఈరోజు సరిగ్గా కాలేదు అంటే ఆ పని హడావిడి, అనవసరంగా హడావిడి పెట్టేసుకొని విసుగొడిపోతూ ఉంటారనమాట. ఇలా విసుగుపడ్డాలు ఇలాంటివి ఏవీ చేయకూడదు. నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అంటే 9 రోజులు 9 రోజులు ఖచ్చితంగా పాటించాలి. అలా నియమాలు పాటించే ఇది ఉంటేనే కలశ స్థాపన ఇంట్లో చేసుకోండి. లేదు మేము నియమాలు పాటించలేమండి, మేము మా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం, మా ఇష్టం వచ్చిన విధంగా ఉంటాము, మాకు కుదరదు అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఇలాంటివన్నీ చేయకుండా రోజు నిత్య పూజలాగా చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని, ఎన్నో గుళ్ళల్లో అంతా బయట బ్రహ్మాండంగా జరుగుతుంటాయి హోమాలు, కుంకుమార్చనలు, అక్కడ పోయి పార్టిసిపేట్ చేయండి. అక్కడ హాయిగా టెంపుల్లో కూర్చొని అందరితో కలిసి కుంకుమార్చన చేసుకోవచ్చు. సాయంకాలం పూట మఠాలలో జరుగుతుంటాయి, ప్రతి గుళ్ళో జరుగుతుంది. అందులోనూ మనకు ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రతి గుళ్ళో మొత్తం అంతా అమ్మవారే కనిపిస్తూ ఉంటుంది. రష్ ఉంటాయి, అందరూ అక్కడే ఉంటారు. ప్రశాంతంగా వెళ్ళి టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళు చేసే అన్ని రకాల కైంకర్యాలు, అన్ని పూజల్లో కూడా మనం పాల్గొని అవన్నీ చూసి తరించి ఆనందించి ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి రావచ్చు. నమస్తే. నమస్తే.